చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. గత 23 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చల పేరిట కాలయాపన చేస్తుంది తప్ప చర్చలు ఒక కొలికిరాని పరిస్థితి. దీంతో ఆందోళన తీవ్రతరం చేసే దిశగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం కలెక్టరేట్ చుట్టూ పూర్తిగా దిగ్బంధం చేసిన పరిస్థితి. మనం చూడొచ్చు అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ మైదానికి ఆందోళన దిగే పరిస్థితి. ఒక రకంగా కలెక్టరేట్లోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు మనం చూడొచ్చు ప్రధానంగా ముళ్ళ కంచెలు కూడా వేసిన పరిస్థితి. ఒక రకంగా ఆందోళనకారులు ఎక్కడ లోపలికి వెళ్తారో రోజుకోబోయే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు మార్గాలను మోహరింపు చేయడం జరిగింది. అదేవిధంగా ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు అదేవిధంగా జిల్లా నేతలు మనతో పడుతున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇప్పటికే 23 రోజులుగా ఏదైతే అంగన్వాడీ ఉద్యమం చేస్తున్నప్పుడు సమ్మెపాట పట్టినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరిట కలయాపన చేస్తుందా, లేకుంటే చర్చలు ఏమైనా కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయా? దీంతో అయినా ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తుంది. కాలయాపన అనివార్యమై చేయడం ప్రభుత్వం చేయాలంటే ఖచ్చితంగా చేయగలిగింది. వారు చెప్పే వాదన ఏమంటే మీకు ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు. తప్పే ఉంది, ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళు అడుగుతారు. ఆ పేరుతోటి డిలేడ్ టాక్టిక్స్ అంటారు. అదే నలుగురు మంత్రులు వచ్చి కూర్చొని 4 గంటలు మాట్లాడి ₹1 కూడా జీతం పెంచకు మీకు అధికారం లేదని అడిగాం. కానీ ₹1 కూడా ప్రతిపాదన చేయలే. ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, కాదనలేదు కదా. 23 రోజుల నుంచి సమ్మెలో ఉంటే మీరు మాట్లాడి ఇన్నిసార్లు మంత్రులు మీటింగ్ వేసి కూడా కావాలని పేదవాళ్ళు కాబట్టి కష్టపడేవాళ్ళు కాబట్టి వీళ్ళు కడుపు కాలితే మా దగ్గర కాళ్ళ దగ్గరకు వస్తారని అనుకుంటున్నారు. ఇది అవివేకం, తెలివి తక్కువతనం. అంగన్వాడీలో వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా డిమాండ్లు పరిష్కారం చేయాలా, వాళ్ళ జీతాన్ని పెంచాలా, గ్రాట్యుటీ ఇవ్వాలా, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలా. మిగిలిన 5 జీవోలు కొన్ని జీవోలు ఇచ్చారు, ధన్యవాదాలు. అందుకని మీరు ఏ రోజు పరిష్కారం చేస్తే ఆ రోజే మేము డ్యూటీలో చేస్తాం. అప్పటిదాకా మా డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు చాలరు. వీళ్ళకి మద్దతుగా 9వ తేదీన ట్రేడ్ యూనియన్ల సంఘీభావం ర్యాలీ ఉంది. అట్లాగే 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో కూడా 24 గంటల దీక్షలు ప్రారంభమవుతాయి. 5వ తేదీ రాజధానులు ప్రారంభమవుతాయి. మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అందుకని ప్రభుత్వం దిగిరండి, సామరస్యంగా పరిష్కారం చేసుకోండి. మరుసటి రోజు మేము డ్యూటీలు చేస్తాం. మీరు చెప్పండి, అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడైతే సన్నమాట ఆ నేపథ్యంలో కూడా ఒక రకంగా ఎవరైతే సచివాలయ సిబ్బందిని కూడా పురమాయించి అక్కడ అంగన్వాడీ సిబ్బందిని వారి ద్వారా ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి యొక్క పాశవిక చర్యలకు, నిరంకుశత్వానికి పరాకాష్ట అంగన్వాడీ సెంటర్లను తాళాలు బద్దలు కొట్టడము, తాళాలు స్వాధీనం చేసుకోవడము, సచివాలయ సిబ్బందిని పురమాయించి దౌర్జన్యాలకు పాల్పడడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క సహజ సిద్ధమైనటువంటి శైలిగా మనం భావించవచ్చు. అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం కొంచెమ్మ కోరికలు కోరడం లేదే. కనీస వేతన చట్టం ప్రకారమే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినాయి. వస్తువుల ధరలు అమాంతం పెరిగినాయి. మనిషి ప్రతి వస్తువు ధర పెరిగినటువంటి పర్యావసానం ప్రజలకు అవసరమైనటువంటి అందులో ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు కనీస వేతన చట్టం ప్రకారమే అమలు చేయమని అడుగుతా ఉన్నారు. గ్రాట్యుటీ అడుగుతా ఉన్నారు. వాళ్ళు సరుకులు డోర్ డెలివరీ చేయమని చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటే మినీ అంగన్వాడీ సెంటర్స్ను మెయిన్ సెంటర్స్గా మార్చి ప్రమోషన్ ఇవ్వాలా అనేటువంటిది వాళ్ళు న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్స్. పైగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటిది లేకపోతే అసాంఘిక ప్రభుత్వాన్ని రోడ్లు లేకపోతే దిగ్బంధనం చేసి ఎలాంటి వైలెంట్ యాక్టివిటీకి ఏం పాల్పడడం లేదు. శాంతియుతంగా సామరస్యంగా ఎంతో ఓర్పుగా సహనంగా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలను జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్దేశపూర్వకంగానే ప్రవోక్ చేసి రెచ్చగొట్టి ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. చర్చల పేరుతో కాలయాపన చేయడం వల్ల 23 రోజులు పడుతుంది నువ్వు సమస్య పరిష్కారం చేయడానికి. నువ్వు ఆలోచన చేసే దినం మధ్యాహ్నాలకు కంప్లీట్ కాదు. ఇవాళ శాంతియుతంగా సెంటర్లలో ఆందోళన చేసేటువంటి స్థితి నుంచి ఇవాళ జిల్లా కలెక్టరేట్ వరకు తెచ్చుకున్నావు. రేపొద్దున నువ్వు పరిష్కారం చేయకపోతే, ఆలోచన చేయకపోతే విజయవాడ వరకు వస్తుంది. విజయవాడ వరకు వస్తే ఆగుతారా? తాడేపల్లిగూడెం వరకు, తాడేపల్లి సెంటర్ మినీ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు తెచ్చుకునేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోకూడదు. పైగా నీకు గుర్తుందో లేదో అంగన్వాడీలతో పెట్టుకున్నటువంటి ఏ పాలక ప్రభుత్వం
ఇరుగు పొరుగు రాష్ట్రాలను నువ్వు చూసుకో. అటు తెలంగాణ లేకపోతే ఇటు కర్ణాటక లేకపోతే అంతకుముందు తమిళనాడు మొదలుకొని అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి అంగన్వాడీ కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం అనజానదో. శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులను పురమాయిస్తావా? అక్కడెక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న గేట్లు అడ్డం పెట్టి వాళ్ళని రానియకుండా అడ్డం పెడతావా? ముళ్ళ కంచెలేస్తావా? ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పాల్పడే నువ్వు అమ్మలక్కలు, నా చెల్లెమ్మలు, నేను మీకు అన్నయ్యను, మీ కుటుంబంలో పెద్దగా ఉంటానని ఒక వైపు చెప్పి ఇప్పుడేమో ఏరు దాటినాక ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసినటువంటి సందంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తే ఈ విధమైనటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలన్నీ కూడా పసిగడతా ఉన్నారు. నీకు బుద్ధి ఉంటే, నీకు ఇవాళ ఏమాత్రం వీళ్ళ పట్ల గౌరవం ఉంటే ఖచ్చితంగా న్యాయసమ్మతమైనటువంటి కోరికలు తక్షణ పరిష్కారానికి శ్రీకారం చుట్టూ, అట్లా కాని పక్షంలో ఇంకొక 2 ఏళ్లలో నీ భవిష్యత్తును, నీ రాజకీయ సమాధికి పునాది రోయి వేసేటటువంటి దానికి అంగన్వాడీలు శ్రీకారం చుడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మీరు చెప్పండి, అంగన్వాడీ కార్యకర్తలు 23 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు అక్క పరిష్కారం చేయాలని తెలంగాణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మె చేస్తున్నాం. కానీ చర్చలు చేసినాను, చర్చలు విఫలమైనాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తేదీ లోపల సెంటర్లు ఓపెన్ చేయకపోతే, విధుల్లో చేరకపోతే అంగన్వాడీ కార్యకర్తలపై శాఖాపర్యాల చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపు ధోరణులకు ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. చరిత్రలో ఎప్పుడే కానీ అంగన్వాడీల సమ్మె చేస్తే, పోరాటాలు చేస్తే కొన్నైనా సాధించుకున్నాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా అంగన్వాడీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మేమేం కొంచెం కోరికలు కోరలేదు, మేము చేసే పనికి వేతనం పెంచమంటున్నాం. ఎప్పుడో 1975లో ఐసీఎస్ ఏర్పడితే అప్పటి నుంచి మేము సేవలు చేస్తున్నాం. అంతేకాదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ అబ్బా సొమ్ము కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం 60% బడ్జెట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. నీకేం హక్కు ఉంది అంగన్వాడీలు తొలగించడానికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా స్పందించి మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే తాటాకు చెప్పులకు మేము భయపడము, అదరం బెదరం, మేము తగ్గేదే లేదు. కానీ ఎలక్షన్ల టైం, రేపు మార్చిలో ఎలక్షన్ల టైం కాబట్టి మేము సమ్మె చేస్తున్నామంట. కూర్చుందా ఈ మంత్రులకు అడుగుతున్నాం. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి మేము ప్రాజెక్టు స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చలో విజయవాడ 2 సార్లు నిర్వహించాం. కానీ ఒక డిమాండ్ పథకాలు చేయలే. విధి లేని పరిస్థితులు, దిక్కులేని పరిస్థితులు, మా కడుపు కాదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మేము సొంత డబ్బులు పెట్టి నిధులు నిర్వహిస్తున్నాం కాబట్టి మేము సమ్మెలోకి ఎదుగుతున్నాం. అయితే మేము ఈ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, లబ్ధిదారులకు మేము సేవలు చేయడానికి ఎప్పటికీ సుముఖంగా ఉన్నాం. యూనియన్లు కానీ అంగన్వాడీ కార్యకర్తలుగా మా కడుపు మండి రోడ్డు మీదకి వచ్చాం. ఇది లబ్ధిదారులను గుర్తుపెట్టుకోవాలి. మా సమ్మె పరిష్కారం అయితే లబ్ధిదారులకు 100% మేము సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి కడప. మీరు చెప్పండి, ఎవరికైనా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేసినట్టు మరోవైపు పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసిన ఇప్పుడు ప్రభుత్వము అంగన్వాడీ వర్కర్లు శాంతియుతంగా చేస్తున్న సమ్మెను అధికారులు, పోలీసులు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా అణిచివేయాలని చెప్పేసి చేస్తున్నారు. ఈ రోజుకి 23 రోజులు సమ్మె బాట పట్టినాం. ఎక్కడ అరాచకం చేయలేదు, రౌడీలాగా చేయలేదు. సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లి రౌడీలాగా తాళాలు కొట్టించి గుండెల్లాగా సెంటర్లో నిలబెట్టారు. ఏ విధంగా చిన్న పిల్లలకు ఎంతో నిబంధనతో చేస్తున్న అంగన్వాడీ వర్కరు ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గమైన పరిస్థితి. మేమేమి అడగడం లేదు. కనీస వేతనం చట్ట ప్రకారం వచ్చిన దాని ప్రకారం మేము కనీస వేతనం 26,000 రూపాయలు అడిగినాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఏప్రిల్ 25వ తారీఖు 2022లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ ఇవ్వమని అడిగినాం. అది కూడా లేదు. అక్కడ మంత్రులు చర్చలు పిలిపించి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును కూడా మీరు మళ్ళీ కోర్టుకు వేసుకోమంటారు. సిగ్గులేని పదాలు పలుకుతున్నారు. మీరు రాజకీయ వ్యక్తులు, మిమ్మల్ని చెప్పడం వల్ల మీరు ఈ విధంగా పోరాటానికి వచ్చినారు. ఏ రాజకీయ నాయకులు మాకున్నారు? కనీస వేతనం ఇవ్వాలి, మాకు కడుపు మండి రోడ్డుకు వచ్చామని మేము చెప్పుకుంటున్నాం. చర్చలకు 4 మార్లు పిలిచారు. 4 మార్లలో ఒక్క విషయం చర్చించడానికి ఇన్ని రోజులు గడువు పడుతుందా? మళ్ళీ 15వ తేదీ నుంచి మళ్ళీ చర్చలు పిలుస్తామంటారు. మళ్ళీ 15 రోజులు 5వ తారీఖు సెంటర్లు మీరు తెరవకపోతే
మీకు ప్రత్యామ్నాయంగా మేము చర్యలు తీసుకుంటామని నోటీసులు పెడతామని బెదిరిస్తున్నారు. బెదిరింపులకు అనేది లొంగేది లేదు. అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం వచ్చేంత వరకు ఎన్ని రోజులన్నా కానీ తెలంగాణ ప్రభుత్వము ఇదే విధంగా చేసి 26 రోజులు సమ్మె చేసి వాళ్ళు శాతీతంగా చేసుకుని వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకునే విధంగా చేసుకున్నారు. అదే విధంగా కూడా మేము చేస్తాం. ఎప్పటికి కూడా తగ్గకుండానే మేము కనీస వేతనం ఏర్పాటు అయ్యేంత వరకు మేము చేయము. 10 డిమాండ్లు పరిష్కరించామన్నారు. ఎక్కడ మా 10 డిమాండ్లు ఏ విధంగా పరిష్కరించారో జీవో రాష్ట్ర ప్రభుత్వం 62 సంవత్సరాలు ప్రతి ఒక్క ఉద్యోగానికి ఇస్తే కనీసం మాకు కూడా ఇవ్వాలని అడిగినాం. అది జీవో కాదు కదా. ప్రతి ఉద్యోగస్తునికి 62 సంవత్సరాలు ఉంది. మాకు ఇవ్వని అడగలేదు. కనీసం మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చేయమని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఇంతవరకు మన రాష్ట్రంలో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చేయలేదు. ఇదే విధంగా మాకు ఈ పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము చేసి పోరాటం ఎంతవరకైతే మేము పోయేదాన్ని సిద్ధంగా ఉన్నాను. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్ అని హెల్పర్ యూనియన్ జే గంగావతి రాష్ట్ర అధ్యక్షురాలు. చెప్పండి ప్రభుత్వం అయితే తన మండి వైఖరిని విడనాడకుండా ఏదో కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇది చేయాలని చూస్తుంది. కానీ మేమైతే ఉడత ఊపులకు తాటాపు తప్పులకు భయపడే ప్రసక్తి లేదు. 1945వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ నుంచి ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఒక రాష్ట్ర అధికారెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి సంస్థ కాదు. ఈ రోజు అంగన్వాడీల వీపు మీద నేను దెబ్బ కొడతా అంటున్నాడు. ప్రత్యామ్నాయం ఏర్పరుస్తున్నా అంటున్నాడు. నేను ప్రత్యామ్నాయం ఏర్పరిచినటువంటి రోజు దగ్గర పడుతుంది. 2024లో మేము కూడా మీ వీపు మీద ప్రత్యామ్నాయంగా వేసే ఆయుధం మా చేతిలో ఉందని మీకు నొక్కి వర్గాన్ని చెప్తున్నాం అనమాట. అంతేకాకుండా ఈ రోజేమో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందింది. శిశు మరణాలు అయితేనే, మాతృ మరణాలు అయితేనే, పౌష్టికాహారం అందించడం అయితేనే చెప్తూ ఉంది. దీనికి మేము మరి నువ్వు బహుమతులు ఏమో తెచ్చుకుంటున్నావు. ఇక్కడ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు పని క్షణము తీరిక లేకుండా అనేక యాపులతో అల్లాడుతూ మీ జీతం పెంచయ్యా అంటే రాకముందైతే నా అక్కలు నా చెల్లెళ్ళు తల మీద పెట్టి ముద్దు పెట్టుకొని నేనందరికీ మీకు అక్క చెల్లెళ్ళుగా సాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పదవిని అలంకరించిన తర్వాత మరి ఎక్కలను రోడ్డు మీదకి ఈడ్చావే అని మేము అతన్ని అడుగుతున్నాం అనమాట. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా అంగన్వాడీ అక్కలు దొంగలు అంటున్నావు. ఎట్లా దొంగలయ్యా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను 45,000 కోట్లు ఇస్తే నువ్వు దాంట్లో 60% నువ్వు ఖర్చు చేసి 35% ఖర్చు పెట్టుకోలేకపోతున్నావే. 2019 నుంచి 20వ సంవత్సరం వరకు -21 నీ బడ్జెట్ ను ఖర్చు పెట్టలేకుండా పోయినావే. 2021 నుంచి 22 -11 బడ్జెట్ ను నువ్వు ఖర్చు పెట్టుకోలేకుండా పోయినావే. 2022-23 నుంచి -5 బడ్జెట్ ను అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లను కూడా నువ్వు అమలు చేయలేకపోతున్నావే. ఇంకా నువ్వు మాకు ఏమి ఇది చేసేంత ఇదిలో ఉండవు. కాబట్టి మేము భయపడే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా 100 అయినా కానీ ఈ సమ్మెను మా వేతనాలు పెంచే వరకు ఆపమని తెలియజేస్తూ అంగన్వాడీ ఏఐటీసీ అధ్యక్షురాలు జి చెన్నమ్మ. మొత్తం మీద ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.